చాట్ జీపీటీని ఉచితంగా ఇస్తున్నారు. రైట్? సో, ఎందుకు ఫ్రీ ఇస్తున్నారు? ఇది ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చాట్ జీపీటీ ఎందుకో ఇప్పుడు మీరు జియో తీసుకోండి. హ్మ్. జియో వాళ్ళు ఆల్మోస్ట్ 35,000 రూపీస్ వర్త్ టూల్స్ హ్మ్. 18 మంత్స్ వరకు ఫ్రీగా ఇస్తున్నారు. దాంట్లో మనం ఏఐ అవతార్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ వియో 3 అనే మోడల్ ఉంది. వియో 3.1 గూగుల్ ఫ్లో అనే టూల్ ఫ్రీగా వస్తుంది. నోట్‌బుక్ ఎల్ఎం ఫ్రీగా హ్మ్. వస్తుంది. హ్మ్. అన్ని టూల్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకు ఈ ఫ్రీమియం మోడల్ అంటాం బేసిక్‌గా ఇది. అవును. కొంతవరకు ఫ్రీ, తర్వాత పెయిడ్. పెయిడ్. ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇప్పుడు ఆ! ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఏఐ ఎలా పనిచేస్తుంది అనంటే, ఎంత ఎక్కువ మంది వాడుతుంటే, ఎంత ఎక్కువ మంది డేటా ఫీడ్ చేస్తుంటే, ఆ డేటా నుంచి ప్యాటర్న్స్‌ని నేర్చుకొని, దాన్ని బట్టి మనకు రెస్పాన్స్ ఇచ్చి వాడుతుంది. హుహు. ఇప్పుడు అందరిది డేటా ఉందా? లేదు. అందరి డేటా కావాలి అంటే అందరికి ఫ్రీగా ఇయ్యాలి కాబట్టి, వాళ్ళకి అందరికి ఫ్రీగా ఇచ్చి యూజ్ చేపిచ్చుకొని వాళ్ళకి హ్యాబిచ్యుయేట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే రీసెంట్‌గా అంటే 5G దానికి మనం రూల్స్ మారాయి. అలవాటు పడిపోయి ఆబ్వియస్లీ ఇట్ విల్ తీసుకుంటాం. బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్. హుహు. జియో ఇప్పుడు ఫ్రీగా గూగుల్ వాళ్ళ ఫస్ట్ యూత్‌కి అందరికి ఇచ్చింది. హ్మ్. తర్వాత జియో యూజర్స్ అందరికి ఇచ్చేసింది. రైట్. అందరికి ఇచ్చేసింది అనంటే ఎక్స్‌టెన్సివ్‌గా ఇవాళ రేపు చూస్తే ఎవ్రీవన్ ఈస్ యూజింగ్ ఏఐ. ఓకే. ఏఐతోని వీడియోలు చేస్తున్నారు, ఏఐతోని ఇమేజెస్ చేస్తున్నారు, ఏఐతోని అవతార్ వీడియోస్ చేస్తున్నారు. అందరికీ యాక్సెసిబుల్‌లో వచ్చేసింది టెక్నాలజీ. అవును. చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు హ్యాబిచ్యుయేట్ అయిపోయిన తర్వాత ఏమైపోతారు, రేపు పొద్దున డబ్బులైనా కూడా పట్టి తీసుకుంటారు. ఇక్కడ హ్మ్. 2 అడ్వాంటేజెస్ డబ్బుల గురించి కాదు, అలవాటనే కాదు. హ్మ్. వాళ్ళకి మేజర్‌గా ఏందంటే యూజర్ యొక్క బిహేవియర్, యూజర్ యొక్క ప్యాటర్న్ తెలుస్తుంది. యూజర్ దేనికి ఇష్టపడుతున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు, ఏ దానికి వాడుతున్నారు, డేటా అనాలిసిస్ మొత్తం తెలుస్తుంది. ఫ్యూచర్‌లో ఈ డేటా ఎవరి దగ్గర ఉందో డేటా విల్ బికమ్ లైక్ ఒక అసెట్ అనుకోవచ్చు. రైట్. అదే డేటా విల్ కదా! బికమ్ పవర్. హ్మ్. డేటా అనాలిసిస్‌తోని ఎవ్రీథింగ్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాల్ హిస్టరీ గాని, మీ యూజర్ బిహేవియర్ గాని, మీ ఇన్‌స్టాగ్రామ్ ఎట్లా హ్మ్. వాడుతున్నారు, మీరు హ్మ్. ఎట్లా వాడుతున్నారు అనే డేటాతోని హ్మ్. మీకు ఏమి ఇష్టమో, ఈ హ్మ్. డేటాని ఏం చేస్తారంటే బ్రాండ్స్‌కి అమ్ముతారు దాన్ని మళ్ళీ. ఓకే. బ్రాండ్స్‌కి అమ్ముతుంటారు. ఆల్ థీస్ థింగ్స్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు జియో చూసుకున్నట్టయితే మొన్నటిదాకా 5G మొత్తం ఫ్రీగా ఇచ్చారు. అవును. అన్‌లిమిటెడ్ 5G ఫ్రీ ఇచ్చారు. హ్మ్. లాస్ట్ వీకే చూసుకుంటే రూల్స్ మార్చేశారు. హ్మ్. ఎఫ్‌యూపీ 300 జీబీ వరకు పెట్టేశారు. మీరు ఎయిర్టెల్ వాళ్ళు అనౌన్స్ చేశారు. హుహు. జియో వాళ్ళు మళ్ళీ దాన్ని చేసేదానికి చూస్తున్నారు. ముందేంటంటే అన్‌లిమిటెడ్ ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడేంటంటే దాని మీద ఒక టాపప్ తీసుకొచ్చారు. ఇప్పుడు అందరికి అలవాటు అయిపోయింది కదా! అవును. కంపల్సరీ. సో, ముందు ఫ్రీ తీసుకుంటున్నారు. కాల్స్. హ్మ్. ఫ్రీ కాల్స్ ఉన్నప్పుడు ఎంత రీచార్జ్ ఉండే ఇప్పుడు ₹350 రీచార్జ్. హ్మ్. పర్ మంత్. ₹350 అయిపోతే ఇంకో నెక్స్ట్ మంత్ నీ సిమ్ డీయాక్టివేట్ అయిపోతది. హ్మ్. పెంచేసారు. ఫస్ట్ అలవాటు చేస్తారు. తర్వాత పెంచేస్తారు. తర్వాత అది పెంచేస్తారు. స్ట్రాటజీ సో, బేసిక్‌గా. ఇప్పుడు జియో పొలిటికల్ అంటే చాలా యుద్ధాలు జరుగుతున్నాయి కదా! ట్రూ. సో, ఈ టైంలో మనము చాట్ జీపీటీకి కానీ, జెమినైకి కానీ మన ఫోటోసు, డాక్యుమెంట్స్ అన్నీ డేటా అనేది ఇస్తున్నాం కదా! ఇది ఫ్యూచర్‌లో అది మన డేటాని యూజ్ చేసుకొని ఎంత పెద్ద ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది? చాలా పెద్ద ప్రమాదాలు జరిగే ఛాన్స్‌లున్నాయి. హ్మ్. రేపొద్దున మనకేంటి అంటే నార్మల్ వార్స్ జరగవు. హ్మ్. వార్స్ జరిగినప్పుడు ఇట్లా మన వేర్ హౌసెస్ పైన, ప్రాపర్టీస్ పైన, పీపుల్ పైన చేస్తారు. కానీ ఫ్యూచర్‌లో మొత్తం ఏఐ వార్స్ రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ జరుగుతాయి. ఎవరి దగ్గర టెక్నాలజీ ఉంది, ఎవరి దగ్గర డేటా ఉంది, ఎవరెవరు ఏమేం చేయగలుగుతారు అనే వార్ జరగబోతాయి. ఇప్పుడు అందుకే మీరు రీసెంట్‌గా చూసుకున్నట్టయితే మొన్న టెలిగ్రామ్ నుంచి పేపర్ లీక్ అయిందని టెలిగ్రామ్ ఒక 1 వీక్ బ్యాన్ చేశారు. హ్మ్. గుర్తుందా? మొన్న నీట్ అవును. పేపర్ లీక్ అయింది అని చెప్పేసి. అవునవును. అలా తర్వాత వాట్సాప్‌లో కూడా యూజర్ నేమ్ ఫీచర్ తీసుకొచ్చారు అంటే ఇండియాలో వద్దు అని చెప్పి బ్యాన్ చేశారు. హ్మ్. ఇండియా హాస్ బికమ్ లైక్ ఏంటంటే ఇండియా ఎందుకు పీపుల్‌కి టార్గెట్ మేజర్‌గా అయితుందంటే ఇక్కడ హ్యూజ్ పాపులేషన్ మ్యామ్. హ్మ్. హ్యూజ్ పాపులేషన్స్ ఉన్నప్పుడు చాలా డేటా ఉంటది. చాలా మంది ఫ్రీ అన్న వెంటనే ఎక్కువ మంది వాడతారు. మెయిన్ నాకు కొంచెం డౌట్. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీకి ఈ టెలిగ్రామ్ బ్యాన్ చేయడానికి ఏంటి డిస్ట్రిబ్యూషన్ టెలిగ్రామ్ నుంచి జరిగింది. ఓకే. టెలిగ్రామ్ నుంచి జరిగినప్పుడు ఏంటంటే మొబైల్ నంబర్ కనబడకుండా హ్మ్. నార్మల్‌గా యూజర్ నేమ్‌తోనే లింక్ అయి ఉంటుంది. హుహు. వాళ్ళు ఆ డేటాని ఇవ్వడానికి కూడా వాళ్ళు నిరాకరించారు. యూజర్ ప్రైవసీ హర్ట్ అవుతుంది అని మరి చెప్పి మేము డేటా పోలీసులకి ఈ విషయం ఇవ్వమని చెప్పి. ముందే తెలీదా? ముందే తెలుసా అంటే మ్యామ్ ఎవ్రీ టైమ్ అలా జరుగుతుందని చెప్పి అనుకోలేరు కదా! హుహు. సో, పోలీసులకు తెలుసు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఛానెల్ పట్టుకుందే పోలీస్ వాళ్ళు కదా! హ్మ్. ఇలా జరిగింది అని చెప్పి అంటే పట్టుకుందే పోలీస్ మొత్తం వాళ్ళు. అయిపోయిన తర్వాత తెలుసుకోవడం కంటే ముందే జాగ్రత్త తీసుకోవడం బెటర్ గదా! వెరీ ట్రూ. ఇప్పుడు ఏమైపోతాయంటే మ్యామ్ జనరల్‌గా ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు నేను రియల్ టైమ్ ఎందుకంటే రీసెంట్‌గా పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రియల్ టైమ్‌లో వాళ్ళకి ఎప్పుడైనా రెస్పాన్స్ టైమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అనుకుందాం. ఏదైనా ఒక ఎగ్జామ్ పేపర్. ఎనీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితున్నప్పుడు మనం ఒకసారి ఆ ఇన్సిడెంట్ ఎలా జరగొచ్చు అని చెప్పి కొన్ని థింగ్స్ మనం ఎస్టిమేట్ చేద్దాం. ఒకటి టీచర్స్ దగ్గర నుంచి లీక్ అవ్వచ్చు. హుహు. ఇంకోటి ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు లీక్ అవ్వచ్చు. ఇంకొకటి ఎక్కడైనా ఆఫీసర్ దగ్గర నుంచి లీక్ అవ్వచ్చు. ఇన్‌స్టిట్యూషన్ దగ్గర నుంచి లీక్ అవ్వచ్చు. ఎక్కడి నుంచైనా లీక్ అయినా కూడా లీక్ అయిన తర్వాత ఏం చేస్తారు? జిరాక్స్ చేస్తారు. లేదంటే ఫోటో తీస్తారు. అవును. ఫోటో తీసి అక్కడి నుంచి ఏదో ఒక సోర్స్ నుంచి డిస్ట్రిబ్యూట్ అయితే చేయాలి కదా స్టూడెంట్స్ అందరికి. అవును. డిస్ట్రిబ్యూట్ చేయాలి. హ్మ్. డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నప్పుడు ఇది ఇప్పుడు ఎగ్జామ్ లైవ్‌గా జరుగుతున్నప్పుడు హుహు. 10 మినిట్స్ ముందైనా రావచ్చు. 15 మినిట్స్ ముందైనా రావచ్చు. లేదంటే ముందు రోజైనా రావచ్చు. ముందు రోజైనా రావచ్చు. ముందు రోజు వచ్చినప్పుడు స్టూడెంట్స్ లీక్ అయిన పేపర్ అని చెప్పి వేరే వాళ్ళకి చెప్తారా? ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ చెప్పాలి. హుహు. కొంతమంది స్టూడెంట్స్ చెప్తారా? వాళ్ళకొచ్చిందని చెప్పి డబ్బులిచ్చి మరి కొనుక్కుంటారు గానీ, చెప్పరు. పెట్టుకుంటారు గానీ చెప్పరు. చెప్పరు. చెప్పినప్పుడు పోలీసులకు ఎట్లా తెలుస్తుంది? హ్మ్. పోలీసులకు ఎప్పుడు తెలుస్తుంది అనంటే, తెల్లారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత
రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు లీక్ అయింది అని చెప్తారు. హుహుహు. అది నిజంగా అది కరెక్టా కాదో కూడా తెలియదు కదా, వాళ్ళు అంటే అక్కడికి వెళ్ళేదాకా. తెలుసుకోవచ్చు కదా! ఇన్ని వేల సంఖ్యలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అనేసి. అది తెలుసుకోలేము, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రైవసీ పాలసీస్ ప్రకారం ఓకే. యాప్లో యూజర్ డేటాబేస్ని ట్రాక్ చేయలేము. ఓకే. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంతో మందికి నేనే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 గ్రూప్లలో ఏదో లింక్ పంపించాను. హ్మ్. నేను ఆ 100 గ్రూప్లలో ఏం లింక్ పంపించాను అని చెప్పి పోలీసులకు యాక్సెస్ ఉండదు. ఓకే. సో ఇప్పుడు అది జరిగింది అనే దాన్ని లూప్ హోల్ని చూడాలి అని అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ విత్ సోషల్ మీడియా యాప్స్ ఇస్లకి ఏంటంటే సోర్స్ తెలియదు మనకి. హుహు. అదే ఇప్పుడు ఒక వెబ్సైట్ అనుకోండి, సోర్స్ తెలుసుకుంటారు. సో ఇప్పుడు ఐబొమ్మ వాళ్ళది వెబ్సైట్ అనుకున్నప్పుడు పర్సన్ ఓరియంటెడ్గా పట్టించారు. హుహు. చూసుకున్నట్టయితే ఆ వెబ్సైట్లో కూడా ఏంటంటే డిఫరెంట్ ఐపీస్ నుంచి డిఫరెంట్ సర్వర్స్ నుంచి హుహు. క్లౌడ్ ఫేర్ అనే CDN నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. హ్మ్. సో అలా జరిగింది. ఎక్కడో అక్కడ ఏదో ఒక ఆపరేషన్ జరుగుతుంటాయి కదా. ఇలా సోషల్ మీడియాలో చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మీకు పంపించాను, మీరు ఎవరికో పంపించారు, వాళ్ళు ఎవరెవరికో పంపించారు. ఎక్కడ ఎవరు ఒరిజినల్ పాయింట్ అని తెలియదు. రైట్. ప్రాబ్లం అక్కడ ఓకే. ఏ ఇన్స్టాన్స్లో ఎవరికి వెళ్ళింది. సరే ఒరిజినల్ పాయింట్ దుబాయ్ నెంబర్ అనుకుందాం. హ్మ్. ఇక్కడ నుంచి లాస్ మనకు ఒప్పుకుంటాయి దుబాయ్కి వెళ్ళి ఎవరైనా అరెస్ట్ చేయడానికి. చాలా ప్రాబ్లం అది. హ్మ్. ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంటర్ బార్డర్ థింగ్స్ అయ్యేసరికి అన్నిట్లో ఏంటంటే గవర్నమెంట్లో కూడా దే ఆర్ అనేబుల్ టు హెల్ప్. ఓకే. సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత, ఫినాన్షియల్ ఫ్రాడ్ జరిగిన తర్వాత దే ఆర్ అనేబుల్ టు రికవర్ ఆల్మోస్ట్ ఎంత పర్సెంట్, అట్లీస్ట్ ఒక 10-20% కూడా దే ఆర్ అనేబుల్ టు రికవర్ బికాస్ మెనీ రీజన్స్. పీపుల్కి అవేర్నెస్ లేకపోవడం. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఏం జరిగినప్పుడు ఏం చేయాలని తెలియకపోవడం. థర్డ్ థింగ్ వచ్చినప్పుడు చెప్తే ఏమనుకుంటారు అని చెప్పేసి అక్కడనే వదిలేసేయడం. హ్మ్. ఫోర్త్ థింగ్ వచ్చేసరికి వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పేసరికి ఆ అమౌంట్ ఎక్కడికో వెళ్ళిపోవడం. రైట్. ఒక 40-50 అకౌంట్స్కి వెళ్ళిపోయిందంటే అన్ని బ్యాంక్స్లలో ట్రాన్సాక్షన్ చూసి చేయలేరు కదా వాళ్ళు. అవును. సో ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇక్కడ మేజర్ పాయింట్ ఇది గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా మీ ఫ్రెండ్ కానీ తెలియని వాళ్ళు కానీ మీకు డబ్బులు వేపిస్తాను, షాయిదా గారు నేను ఒక 2 లక్షలు మీకు వేపిస్తాను, మా ఫ్రెండ్ మీకు పంపిస్తారు, నాకు క్యాష్ కావాలి అని అడుగుతారు. ఓకే, మీరు సరే నా ఫ్రెండే కదా అని చెప్పి మీరు ఇచ్చేస్తారు. హ్మ్. మీ ఫ్రెండ్ కనుక సైబర్ క్రైమ్ కానీ ఎక్కడి నుంచి కానీ ఆ డబ్బులు మీ దాంట్లో వేయించాడు అని అనుకుందాం. ఏదో ఒక ఎఫెక్టెడ్ అయిన మ్యూల్ అకౌంట్ నుంచి డబ్బులు మీరు వేయించాడంటే మీరు ఇప్పుడు మీ దాంట్లో డబ్బులు లేవు కదా, 2 lakhs ఏం కాదులే అని చెప్పి మీరు వదిలేస్తారు. సరే ఏమైతే ఏముంది, సరే పోనీలే ఇచ్చేసినా అయిపోయింది, నాకు సంబంధం లేదు అనుకుంటారు. రేపు పొద్దున ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా 2 లక్షలు వచ్చినప్పుడు మీ బ్యాలెన్స్లో లీన్ బ్యాలెన్స్ అని పడిపోతుంది మీ బ్యాంక్ అకౌంట్లో. ఓహ్! 2 lakh రూపీస్ మీకు వేరే దగ్గర నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఇది లీన్ అని చెప్పి టైర్ 3, టైర్ 4, టైర్ 5, టైర్ 6, టైర్ 7 హుహు. అట్లా ఉంటాయి అన్నట్టు. హుహు. డైరెక్ట్ మీ దాంట్లో వచ్చిందంటే ఇంత అమౌంట్, మీ దాని తర్వాత దాని నుంచి ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు అక్కడి నుంచి కూడా మనకి అయిపోతాయి. ఓకే. ఒకసారి నాకే జరిగింది ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1.5 year కింద ఎవరో క్లయింట్కి ఎవరో పంపిస్తే ఆ క్లయింట్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే క్లయింట్ దగ్గర నుంచి థర్డ్ పర్సన్ లాగా నాకు వచ్చింది. ఓకే. థర్డ్ పర్సన్ అని అంటే అతను ఒకరు పంపించారు, ఇంకో దగ్గరికి పంపించారు, అక్కడ నుంచి నా దగ్గరికి ఆహాహా! నాకు వచ్చే పేమెంట్స్లో వచ్చేసాము అని అనుకుంటాం కదా. ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ నా బ్యాంక్లో లాక్ అయిపోయింది. ఓహ్ గాడ్! ఏమైంది, బ్యాంక్లో మనకు కనబడుతుంది హ్మ్. కానీ లీన్ అని అక్కడ పడిపోతుంది. హుహుహు. లీన్ అని పడిపోతే మనము పర్మనెంట్గా ఆ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మన ఆ పైసలు లీన్లోనే ఉంటాయి. ఓహ్! బ్యాంక్ డైరెక్ట్ ఏం చేస్తారంటే క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయింది, ఈ అమౌంట్ ఈ అకౌంట్లో ఇంత బ్లాక్ చేయండి, ఈ అమౌంట్ ఇక్కడ అకౌంట్లో ఇంత బ్లాక్ చేయండి. ఆపరేషనల్ అకౌంట్స్ అందరికీ ఏంటంటే తెలియని వాళ్ళకి మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వకండి, రెంట్కి హ్మ్. ఇస్తున్నారు ఈ మధ్య. హుహు. రెంట్కి అస్సలు ఇవ్వకండి అని చెప్తున్నారు సాక్షి ద్వారా. ఏంటంటే వాళ్ళకి రెంట్కి ఇచ్చేసి వాళ్ళ దాంట్లో 10 లక్షల ట్రాన్సాక్షన్ అవుతుంది, 10,000 ఇస్తారు. బయటికి వెళ్తే 10,000 కూడా రావు, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే 10,000 ఇస్తారని చెప్తారు. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ రెంటల్ కూడా అమ్ముతున్నారు. బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఫేక్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి, నాన్ GST ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కూడా ఏం చేస్తున్నారంటే రెంటల్కి ఇచ్చేస్తున్నారు. అంటే మీకు ఇలా బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలన్నా ఏదో ఆ! ఒక పేరు పైన మీకు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు, మీ మొబైల్ నెంబర్కి OTP లాగిన్ పెట్టేస్తారు. హుహు. పెట్టేసిన తర్వాత ఏమైపోతుందంటే దానిలో ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత అకౌంట్ క్లోజ్ చేసేస్తారు. ఓహ్! అది వేరే వాళ్ళ పేరు పైన ఉంటుంది. ఐటీ మీ పేరు పైన ఉన్నప్పుడు, మీ పాన్ కార్డ్ పేరు పైన ఉన్నప్పుడు ట్రాక్ చేస్తారు కదా. సో అలా వేరే దాని ఇదంతా మేజర్గా రూరల్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళని బేసిక్గా మేజర్గా టార్గెట్ చేస్తున్నారు. హుహు. ఏంటి అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల ప్లస్ వాళ్ళకి అవేర్నెస్ తెరవాలి అని అంటే ఇట్లాంటి జరుగుతాయని తెలవాలి. తెలియాలి. ఎన్నో రకాలు అంటే యూ నాట్ ఈవెన్ ఇమాజిన్ మ్యామ్, మోర్ దాన్ ఒక 3,000-4,000 యూస్ కేసెస్ ఉంటాయి. హుహు. ఒక్కొక్కరికి జరిగిన ప్యాటర్న్ ఇంకొకరికి జరగదు. మరి ఈ ఏఐ వచ్చినందువల్ల ఈ మోసగాళ్ళకి ఇంకా ఎక్కువ తెలివి మీరిపోతున్నారు గదా! ఇంకా వాళ్ళకి హెల్ప్ ఇంకా అయ్యే ఆయుధంలాగా మారిపోతుంది గదా! మితిమీరిన థింగ్ అయిపోతుంది. అదే. ఎందుకు అని అంటే హ్మ్. ఇప్పుడు ఒక డీప్ ఫేకే ఉంది. డీప్ ఫేక్ ఇప్పుడు మీ వీడియోనే ఉంది. మీ వీడియోని నేను కట్ చేసి ఒక టూల్‌లో పెట్టేసేసి హ్మ్. మీరే మాట్లాడినట్టు ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే లాస్ట్ అసలు 2 మంత్స్ కనుక్కోలేరు. వచ్చిన అడ్వాన్స్ అల్ట్రా రియలిస్టిక్ వచ్చేసింది. హుహు. నిజంగా మీరే మాట్లాడుతున్నట్టు విత్ యువర్ వాయిస్ వచ్చేసింది. విత్ 4K క్వాలిటీ. నా దగ్గర ఉట్టి 2K క్వాలిటీ కానీ హెచ్‌డీ క్వాలిటీ ఉన్నా కూడా 4K క్వాలిటీ వీడియో నాకు వచ్చేస్తుంది అంటే యూ కెన్ ఇమాజిన్. అండ్ హార్డ్లీ ఒక $10, $15 పడుతుంది టూల్‌కి. అది ఎవ్వరైనా పోయి ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. హ్మ్. ఎవరైనా కూడా చేసుకోవచ్చు అండ్ కనిపెట్టలేము. ఇప్పుడు దాన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అని అంటాం. ఐడెంటిటీ థెఫ్ట్ వచ్చినాయి అదంతా చేసినందుకే ఏంటంటే రీసెంట్‌గా చూస్తే గవర్నమెంట్‌లో కూడా మన
హైకోర్టులో కూడా డిస్కషన్ జరిగింది. అండ్ లీగల్గా కూడా దే ఆర్ ప్రిపేరింగ్ లాస్ ఫర్ ఏఐ రిలేటెడ్ స్టఫ్. ఓకే. సో ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏమైపోయిందని అంటే డేటా అనాలిసిస్ కానీ, డేటా డిటెక్షన్ కానీ, లేదంటే పాస్వర్డ్స్ ఈజీగా హ్యాక్ చేయడం. ముందు ఒక పాస్వర్డ్ని ట్యాంపర్ చేయాలి అని అంటే ఒక ఈమెయిల్ పాస్వర్డ్ని 25-30 మినిట్స్ అయ్యేది. ఇప్పుడు ఒక 5-6 మినిట్స్లో అయిపోతుంది. 5-6 మినిట్స్‌లో అయిపోతుంది. ఓహ్! ఎక్కడో అక్కడ ఏదో ఒక దగ్గర మనం మిస్టేక్ చేసి ఉంటాం. ఏంటి మరి ఇంతేనా? లేకుంటే అసలు మనకు రక్షణే లేదు అన్నట్లు అనిపిస్తుంది. సో, ఇంకా డీటెయిల్గా ఏంటి మాట్లాడుకుంటే ఏమైపోతుంది అంటే ఫోన్ బయటకు పడేయాల్సి అనిపిస్తుంది. ఫోన్ బయటకు పడేసినా కూడా మనం మాట్లాడుతున్నాం, అమెజాన్ ఈకో ఉంది, నేను మాట్లాడుతున్నాను, వాచ్ ఉంది, ఆ! తెలియకుండా డిజిటల్ డివైస్ అన్ని కూడా ట్రాకింగ్లో అంటే ఆ ఉన్నాయి. ఫోన్ ఆఫ్‌లోనే ఉంటుంది. అయినా కూడా అది మనల్ని వింటూనే ఉంటుంది. ఆఫ్లోనే ఉంటుంది, వింటూనే ఉంటుంది, ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటాయి. కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే వింటూ ఉంటుంది. సో ఎనీ యాప్కి మనం యాక్స్ ఇచ్చేస్తాం కదా, మైక్ యాక్స్ ఇస్తాము, అవును. రికార్డింగ్ యాక్స్ ఇస్తాము, తెలియకుండా వింటుంది. కానీ ఇది మొబైల్‌కి వింటున్నప్పుడు హే సిరి అనగానే ఆఫ్‌లో ఉన్నా అది పలుకుతుంది కదా! ఏసీ అన్నప్పుడు పలుకుతుంది, మిగతా అన్నప్పుడు మిగతా అన్నప్పుడు పలకదు. వింటుంది. వింటుంది. ఓహ్! జస్ట్ విని అన్ని డేటా కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. Yes. సో నిజంగా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చూసే బిహేవియర్ ప్యాటర్న్తో కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓహ్! అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ వీడియోలు చూస్తూ ఉంటారు, హ్మ్. మీరు ఏదైనా సినిమా వీడియోలు చూస్తూ ఉంటారు, వాళ్ళకే ఆ రెలవెంట్ కంటెంట్ని రికమెండ్ చేస్తూ ఉంటుంది ఏఐ ఇంజిన్. అక్కడ కూడా ఏఐ వాడతారు. అక్కడ కూడా ఏఐ మనం వాడతారు. లాస్ట్ టైం ఒక ఇంకా వీడియో చేసాము, ఆ! నిర్మల సీతారామన్ది. హ్మ్. అక్కడ కూడా ఏఐతోనే యూత్ని టార్గెట్ చేశారు. ఓకే. ఏఐతోని మనం ఏంటంటే వాళ్ళకి ఈ పర్టికులర్ పీపుల్కి ఈ ఓకే. పర్టికులర్ టైంలో యాడ్స్ చూపించచ్చు అని చెప్పి సెలెక్ట్ చేయొచ్చు అన్నట్టు. సో మీరు చెప్తున్నట్లు ఇంక మొబైల్ ఫోన్లు అంటేనే భయమేస్తుంది. అయితే బిఎస్ఎన్ఎల్ ఒక శాటిలైట్ ఫోన్ని లాంచ్ అవును, చేసింది. రీసెంట్గా లాంచ్ సో చేసింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత టెక్నాలజీ ఉంటే ఈ శాటిలైట్ ఫోన్ ఎందుకు? సో ఇప్పుడు ఇది అవసరమా? అంటే మనకు అంత కూడా రక్షణ లేదా? హై లెవెల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కోసం లాంచ్ చేసింది. చాలా హుహు. చిన్న డివైస్ ఇంతే ఉంటుంది. హ్మ్. ఇంతే ఉంటుంది, కాస్ట్లీ, డైరెక్ట్ శాటిలైట్ నుంచి కనెక్ట్ అయ్యే విధంగా హ్మ్. ఓన్లీ మెసేజ్కి అండ్ కాలింగ్కి కూడా మీరు ఛార్జ్ అది అవ్వని ఒక చూసారు. నోకియా ఫోన్ లాగా ఉంది. చాలా నోకియా ఫోన్ ఇంకా ఇంకా చాలా చిన్నగా ఉంది. ఆ! అంత వర్తా అని చెప్పి కూడా మనం అది చెప్పలేము. కానీ ఏంటంటే మోర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు హుహు. ఆల్ దీస్ థింగ్స్కి సెక్యూరిటీ మ్యాటర్స్ ద మోస్ట్. సో ఇప్పుడు ఎనీ ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేయాలి అని అనుకున్నప్పుడు అట్లాంటి టైంలో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్లో కూడా టెక్నాలజీలో ద యూజ్ దీస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. హుహు. శాటిలైట్ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఇట్లాంటి పాస్ చేయాలి అన్నప్పుడు డిఫెన్స్ దాంట్లో కూడా దే యూజ్ దిస్. హుహు. సో ఇట్లాంటివి ఏంటంటే ప్రైవేట్లోకి ఎక్కువ మంది హై బిజినెస్ ఓనర్స్ ఉంటారు, హెచ్ఎన్ఐస్ హ్మ్. ఉంటారు, వాళ్ళకి అవైలబుల్గా ఉంటుందని చెప్పి తీసుకొచ్చారు. ఇదే మీరు చూసినట్టయితే ఏంటంటే అంతో కొద్దో గొప్ప అని అంటే ఐఫోన్ ఈ సెక్యూర్, హ్మ్. కొంచెం సేఫ్. ఎందుకంటే దే ఫోకస్ మోర్ ఆన్ ప్రైవసీ. కరెక్ట్. అండ్ ఆండ్రాయిడ్ యాప్ ఇన్స్టాల్ చేయడం, అప్లోడ్ చేయడం అదంతా చాలా ఈజీ. హ్మ్. యాపిల్లో ఏంటంటే దాంట్లో అప్రూవ్ అయ్యి అన్ని చేయడానికి వాళ్ళు చాలాసార్లు రిజెక్ట్ చేస్తారు. ఓకే. కొంచెం అంతా సెక్యూర్ అని అండ్ చెప్పుకోవచ్చు. సఫారీ బ్రౌజర్ కానీ ఇవన్నీ హ్మ్. కూడా సెక్యూర్ అని చెప్పుకోవచ్చు. హ్మ్. ఇక్కడ ఏం లేదు, మళ్ళీ ఏంటి అని అంటే యూజర్ బై జోన్ ఎంత సేఫ్టీ డివైస్ వాడుతున్నా, ఎంత సెక్యూర్ డివైస్ ఉన్నా హ్మ్. తెలియకుండా మనమే ఇన్పుట్లో మనం డేటా ఇచ్చేస్తున్నాం. అది హుహు. మనం ఇవ్వకూడదు. హ్మ్. ఎవరైనా అడిగినప్పుడు కాన్ఫిడెన్షియల్ డేటా కానీ ఓటీపీస్ ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే ఏదైనా వాడుతున్నప్పుడు దానిపైన కంప్లీట్గా అవగాహన, పాజిటివ్ నెగిటివ్ రెండు తెలుసుకొని హ్మ్. కాషియస్గా వాడడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. కరెక్ట్. మొబైల్ ఉంది, మొబైల్లో ఇప్పుడు మీరు ఐఫోన్ వాడుతున్నారు ఎప్పటి నుంచో, ఐఫోన్లో ఉన్న ఆల్మోస్ట్ నేను ఒక 20-30 ఫీచర్స్ చెప్తాను, అందులో ఒకటి కూడా మీకు తెలియదు, అవును. చాలా చాలా తెలీదు. మందికి తెలియదు. సో ఇప్పుడు మీరే రెగ్యులర్గా వాడుతున్నారు, మీకు తెలియదు అంటే రిమైనింగ్ పీపుల్ చూడండి. హ్మ్. నార్మల్గా మనం డైలీ టెక్నాలజీ వాడే వాళ్ళకి తెలియదు అని అంటే హ్మ్. రిమైనింగ్ పీపుల్కి మీరు చూడండి, షార్ట్ కట్స్ ఉంటాయి, నార్మల్గా స్క్రీన్ పైన రాసే ఉంటాయి, వాయిస్ కమాండ్తో ఆపరేట్ చేయొచ్చు, ఫోటోతో ఆపరేట్ చేయొచ్చు, షార్ట్ కీస్ పెట్టుకోవచ్చు, హ్మ్. ఎన్నో థింగ్స్ చేయొచ్చు, డబల్ ట్యాప్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఫోటో తీసుకొని మన గ్యాలరీలో సేవ్ చేసుకొని కాల్ చేయడానికి ఎన్నెన్నో షార్ట్ కట్స్ క్రియేట్ చేయొచ్చు. హ్మ్. కాల్ ఫార్వర్డింగ్ కూడా చేస్తున్నారు. కాల్ ఫార్వర్డింగ్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. కాల్ ఫార్వర్డింగ్ చేస్తున్నారు. కాల్ చేసి ఇంకో విషయం కూడా చెప్తాను, ఏంటి అంటే ఎవరైనా ర్యాండమ్గా మీ ఫోన్ నాకు ఇవ్వండి, హ్మ్. ఇక్కడ నా ఫోన్ పోయిందండి, హ్మ్. మీ ఫోన్ ఇవ్వండి, నేను మా ఇంటికి ఫోన్ ఫోన్ చేసుకుంటాను, చేసుకుంటాను లేదంటే అంటారు. మా ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారు ఫోన్ చేసుకుంటానని చెప్పి హ్మ్. మీ నెంబర్ నుంచి ఫోన్ చేస్తారు. హ్మ్. ఫోన్ చేసి ఆ ఫోన్ కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఓటీపీ హ్మ్. యూజ్ చేస్తారు, హ్మ్. ఓటీపీ నోట్ చేసేసుకుంటారు అంతే. అండ్ ఆల్సో కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్‌లో పిల్లలు ఆడుకుంటూ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫాదర్‌కి తెలుస్తుంది అకౌంట్‌లో మొత్తం డబ్బులన్నీ పోయాయి అనేసి. ఇప్పుడు డబ్బులు ఎందుకు రీసెంట్గా ఇప్పుడు మనకి అది నెట్ఫ్లిక్స్లో అనుకుంటా హ్మ్. వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది. ప్రీతమ్ అండ్ ప్యాట్రో అని చెప్పి ప్యాడ్రో అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఇది బ్లూ వేల్ గేమ్స్ అని ఉండే ముందు. హుహు. ఇందులో ఏంటంటే పిల్లలకి టాస్క్ ఇస్తుండే. హ్మ్. టాస్క్ ఇస్తూ ఏంటంటే లాస్ట్‌కి పిల్లల్ని సూసైడ్ చేసుకునే దాకా సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అంటే అది ప్రేరేపిస్తుందా? ప్రేరేపించడం కాదు, మనకి గేమిఫై చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఒక సీన్ ఏం చెప్తుంది అంటే వాళ్ళ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కొడుకు కూడా చనిపోతాడు. హుహు.
డిఫరెంట్ యాక్టివిటీస్ ఇస్తారు. డే 1 ఇది చేయాలి, డే 2 ఇది చేయాలి, డే 3 ఇది చేయాలి, డే 4 ఇది చేయాలి, డే 5th ఛాలెంజ్ ఆర్ డే 6th టాస్క్ ఏంటి, టాస్క్ అని అంటారు. టాస్క్లో ఏంటి అంటే ఆ టాస్క్లో నువ్వు బావిలో దుంకుతావు, మీ డాడీ స్పైడర్ మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ కదా, మీ డాడీ వచ్చి నేను కాపాడుతాడు అని అంటే నిజంగా దుంకేస్తాడు, ఓహ్! చనిపోతాడు. సో అసలు ఇలా ఏంటి అంటే యూజర్ యొక్క కంట్రోల్, ఎవరు ఆడుతున్నారు అని తెలిసిపోతుంది. పిల్లలకి అసలు నేను ఏం చెప్తా అంటే గేమ్స్ ఇవ్వకండి అని చెప్తా ఫస్ట్ పాయింట్. అసలు ఈ టెక్నాలజీ వచ్చి మంచి జరిగిందా? లేకుంటే ఒక ఇవంతా బాబుని కోల్పోయాడు అంటే మీరు ఇమాజిన్ అదే చేసుకోండి. కదా! ఇంకొక సైడ్ మీరు అన్నారు ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. ఏంటి అంటే ఈ కాయిన్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే బై పర్చేస్ కాయిన్స్ అని ఉంటుంది ప్లే స్టోర్ నుంచి. హ్మ్. బై అని కొట్టినప్పుడు ఫోన్పే అని అడుగుతారు. ఫోన్పే అందరికీ తెలుసు, మా డాడీ పిన్ ఏందో తెలుసు, అందరికీ హ్మ్. తెలుసు. ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసేసి చేసుకుంటారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, ఇంకొక ప్రాబ్లం కూడా అనుకోవచ్చు. పిల్లలు ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ దాన్ పేరెంట్స్. అవును. దట్ ఈస్ బిగ్గర్ ప్రాబ్లం. ఏంటి అంటే పిల్లలకి పేరెంట్స్కి కూడా ఏజ్ అయితే ఏముంది నేర్చుకోమని చెప్తాను నేను. అండ్ ఆల్సో నిఖిల్ గారు, పబ్లిక్ వైఫై చాలా మంది వాడుతుంటారు. ఎక్కడికన్నా ఇది వెళ్తే బిగ్గెస్ట్ స్కామ్స్. ఆ వైఫై ఇమ్మీడియట్లీ వేరే వాళ్ళ వైఫై ఎక్కడికన్నా పబ్లిక్లోనే వెళ్తే. కాదు, ఆ! నేను ఇంతకుముందు కార్లో వచ్చాను, సాక్షికి వచ్చేటప్పుడు కార్లో నేను వస్తున్నప్పుడు నా ఫోన్ నుంచి నా సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటాను జనరల్గా ఆ! ఎప్పుడైనా కూడా. అవును. ఫోన్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు ఫోన్ నుంచి కనెక్ట్ కాలేదు, వైఫైని ఓపెన్ చేస్తే హుహు. యాక్ట్ ఫైబర్ దగ్గర ఉన్న షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా వచ్చేసినాయి. అన్నీ వచ్చేస్తున్నాయి. అన్నీ ఆ! వచ్చేసినప్పుడు ఏంటంటే ఇట్లాంటి ఫ్రీ నెట్వర్క్స్లో చాలా సార్లు కాదు, ఎక్కువ సార్లు ఫ్రీగా ఇచ్చిన వైఫైలో దాని నుంచి మన మొత్తం సిస్టమ్, మన డేటా ఇన్ఫర్మేషన్ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓహ్! పబ్లిక్ వైఫైస్లో అస్సలకే కానీ చెప్తా, వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు, ఎందుకు ఫ్రీగా ఇస్తారు? హ్మ్. చిన్న లాజిక్ ఆలోచించండి. అదే కదా! సంథింగ్ ఈజ్ రాంగ్ ఇఫ్ ఎనీవన్ ఈస్ డూయింగ్ ఫర్ ఎవ్వరు ఫ్రీ. ఏది ఫ్రీగా ఇవ్వరు. ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే ఇప్పుడు జియో వాళ్ళు స్టార్టింగ్లో ఫ్రీ ఇచ్చారు, తర్వాత డబ్బులు తీసుకోవట్లేదు, అవును. తీసుకుంటారు. అవును. ఎవరైనా అంతే, ఫ్రీగా ఇస్తున్నారంటే దే ఆర్ యూజింగ్ సంథింగ్. హ్మ్. డేటా ఇప్పుడు చాట్ జీపీటీ వాళ్ళు కూడా అక్కడ డిస్క్లైమర్ ఇస్తారు, విల్ బి యూజింగ్ యువర్ డేటా టు ట్రైన్ అవర్ మోడల్ అని చెప్తారు. సో, పబ్లిక్ ఎన్ని వైఫై టూల్స్కి చెప్తారు, వాడడం చాలా పబ్లిక్ ప్రమాదకరం. చాలా ప్రమాదం, అసలు వాడకండి అని చెప్తాను, హ్మ్. ఫర్ షూర్ వాడకండి. ఎందుకంటే పబ్లిక్ వైఫైని హ్మ్. ఎవరైనా, ఇప్పుడు నేను ఒక హ్యాకర్ అయినా కూడా, నేను హ్మ్. చాట్ జీపీటీని అడిగినా కూడా పబ్లిక్ వైఫైని హ్యాక్ చేయడం కూడా ఈజీ. ఒకవేళ మనం ఓటీపీ షేర్ చేస్తే కదా మన డబ్బులు పోయేది అకౌంట్ నుంచి. ఓటీపీ షేర్ చెయ్యకపోయినా డబ్బులు పోతాయా? ఇక్కడ సైబర్ క్రైమ్ కానీ డబ్బులు పోతున్నాయనంటే హ్మ్. ఓన్లీ ఓటీపీతోనే కాదు మ్యామ్. ఓన్లీ ఓటీపీ చెప్పినప్పుడు ట్రాన్సాక్షన్ చేసినప్పుడే కాదు. హ్మ్. ఇంకోటి ఏంది, ఇప్పుడు హనీ ట్రాప్ అనే కేసు ఏంటి అంటే ఒక స్టైల్లో ఎవరో ఒకరు వీడియో కాల్ చేస్తారు మీకు. వీడియో కాల్ చేసి ఇట్లా నూడ్ ఫోటో ఉన్నట్టు అలా క్రియేట్ చేసి మీ రిలేటివ్స్ అందరికి పంపిస్తాము, హ్మ్. నువ్వు నాతో వీడియో కాల్ వాడినావు, మాట్లాడినావు, నువ్వు నాకు ఇప్పుడు డబ్బులు పంపి అని చెప్పి డబ్బులు రాబడతారు. ఎవ్రీ మై పాయింట్. సో హ్మ్. ఇప్పుడు మన దాంట్లో ఉన్న డేటా, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, హ్మ్. పాస్వర్డ్స్ అనుకోండి, అలాంటివి మన దాంట్లో ఏదైనా స్టోరేజ్ ఫైల్స్ ఉన్నాయి, లేదంటే కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని ఫోర్జరీ చేసి సేమ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చి కూడా ల్యాండ్ కూడా జరగవచ్చు. హుహు. డేటా అనేది దొంగతనం జరిగిందంటే వాళ్ళు మల్టిపుల్ వేస్గా యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇక్కడ ఓన్లీ డబ్బులు కట్ అయిపోతాయి ఓటీపీ గురించి కాదు, కొన్ని ఇంటర్నేషనల్ వెబ్సైట్స్లో ఓటీపీ లేకుండా కూడా ఉంటాయి. ఓకే. మనం ఇప్పుడు కార్డ్ చూస్తాము, కార్డ్స్ ట్యాప్ అండ్ పే వచ్చింది మీకు ఆప్షన్. హ్మ్. ట్యాప్ అండ్ పేలో ఏంటి అంటే ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా వితౌట్ ఓటీపీ, వితౌట్ స్వైపింగ్ యెస్. కట్ అయిపోతాయి. అదే. అది హ్మ్. 2000 వరకు లిమిట్. హ్మ్. నార్మల్గా ఏంటి అంటే కొన్ని ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయినట్టు వీడియోస్ ఉంటాయి, ఇలా అంటారు, ఇలా పెడతారు, ఇలా పెడితే ఆటోమేటిక్గా అండ్ డబ్బులు కట్ ఆల్సో అయిపోయాయి కొన్ని అని చెప్పి డబ్బులు ఫోన్స్ వచ్చాయని. ఉన్నాయి. జస్ట్ అట్లా ట్యాప్ చేస్తే చాలు. ఫోన్లో కూడా ఉంది, ఆ! ఆర్ఎఫ్ఐడి నుంచి కూడా ఫోన్స్తో కూడా చేయొచ్చు. ఓకే. సో అది ఎనేబుల్ చేసుకొని యూపీఐతో కూడా వేయచ్చు, ట్యాప్ అండ్ పే అని అంటారు దాన్ని కూడా. ఓకే. సో ఫోన్తో కూడా చేయొచ్చు, అది లిమిట్ పెట్టుకోవచ్చు మనం. హుహు. ఇన్ కేస్ ఆ లిమిట్ కనుక మాడిఫై చేసి ఉంటే, ఆ! ఇన్ కేస్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు నాకు ఓటీపీ రావద్దు అని పెట్టుంటే వీళ్ళు ఆటోమేటిక్గా మొత్తం వెళ్ళిపోతాయి, పోయినట్లే. మొత్తం పోయినట్టే. ఇలాంటి చాలా జరుగుతుంటాయి. ఏంటంటే ఎక్కడ చేస్తున్నాము, నిజంగా ఆన్లైన్ చేయాల్సిన అవసరమే ఉందా, అది ప్రాపర్ వెబ్సైటా కాదా, జెన్యూనా కాదా, ఏదైనా తేడా కనిపిస్తుందా అని చెప్పి చేసుకోవడం అనేది చాలా సో, ఇంపార్టెంట్ అని చెప్తాను. కరెక్ట్. డేటా ఈజ్ లైక్ మల్టిపుల్ థింగ్స్. హ్మ్. ఫోటో ఈజ్ ఆల్సో ఏ డేటా, మీ కాల్ మాట్లాడింది కూడా డేటానే, హ్మ్. మీ యూజర్ బిహేవియర్ ఈజ్ ఆల్సో డేటా. ఫేస్బుక్ మీరు ఎక్కువ వాడుతున్నారు, వెనకాల వాళ్ళ దగ్గర ఉన్న అసెట్ ఏంది, డేటా. మీరు ఎవరు, మీకు ఏమి ఇష్టమో ఏంటి అన్ని తెలుసు, దాన్ని బట్టి బ్రాండ్స్కి అమ్ముతాడు మీ డేటాని. హ్మ్. ఏది, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ అమ్మడు, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి డేటా కాదు, మీ యూజర్ బిహేవియర్ అమ్ముతాడు. హ్మ్. మీరు అసలు ఏం చేస్తూ ఉంటారు ఏంటి అని యూజర్ బిహేవియర్ అమ్ముతాడు. ఆ యూజర్ బిహేవియర్ తగ్గట్టే మీకు యాడ్స్ వస్తుంటాయి. చాలా మీ బాగా ఇప్పుడు వాచ్ చెప్పారు. రిపేర్ హ్మ్. అయిందా, వాచ్ ఖరాబ్ అయిందని మీ హస్బెండ్ చెప్పారు, హ్మ్. వెంటనే వాచ్ యాడ్ వస్తుంది. ఎట్లా వస్తుంది? అదే. మీరు ఆల్రెడీ వాచ్. ఇంకొక విషయం కూడా చెప్తాను, మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నామో తెలుసు, సాక్షి ఆఫీస్లో మీరు ఎంతసేపు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేమి మాట్లాడారు, ఎవ్రీథింగ్ ఇట్ నోస్. హుహు. మీరు గూగుల్లోకి వెళ్ళి, మీరు మ్యాప్స్లోకి వెళ్ళి మై టైమ్ లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. మై టైమ్ లైన్. మై టైమ్ లైన్ అనే ఆప్షన్కి వెళ్తే ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఏ లొకేషన్లో ఎంతసేపు ఉన్నారని చెప్పి కూడా చూపిస్తుంది. వావ్! ఇప్పుడు కూడా లాస్ట్ 1 మంత్లో మీరు అక్కడ వచ్చారా లేదా, అక్కడ ఉన్నారా లేదా కూడా చూసుకోవచ్చు, ఓకే. ఎంతసేపు ఉన్నారు కూడా చూడొచ్చు, నడుచుకుంటూ వెళ్ళారా, కార్లో వెళ్ళారా, ఏ డిస్టెన్స్లో వెళ్ళారా కూడా ట్రాకింగ్ ఉంటుంది. వావ్! మీరు మ్యాప్ వాడకపోయినా
మ్యాప్ వాడకపోయినా మనం ఎక్కడికెళ్తున్నాం, ఎంతసేపు ఉన్నాం అనేది చూసుకోవచ్చు. చూసుకోవచ్చు. అప్పుడు మీరేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండోనేషియా ఎళ్లారు. వెంటనే బాలి ట్రిప్స్ యాడ్స్ వస్తూ ఉంటాయి. ఓహ్! ఎందుకు దానికి తెలుసు. హ్మ్. మీరు ఇండోనేషియా వచ్చారు. హ్మ్. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు తెలుసు. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న బ్రాండ్స్ అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తాయి. హుహు. దీన్ని జియో లొకేషన్ టార్గెటింగ్ యాడ్స్ అంటాం. ఓకే. యాడ్స్ వస్తూ ఉంటాయి. అడ్వర్టైజర్‌కి డేటా ఎక్కడిది? ఎవరమ్మారు? హ్మ్. ఫేస్‌బుక్‌లో ఆల్రెడీ ఉంది. మీరు యాక్సెప్ట్ చేశారు. పర్మిషన్ మీరు ఆల్రెడీ యూజర్. ఓకే. తే యాక్సెప్ట్ అని కొట్టినప్పుడు ఎవ్వరైనా మీరు చెప్పండి జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు యూజర్ మాన్యువల్ చదివారా? ఎవరు చదవరు. జస్ట్ యాక్సెప్ట్. యాప్స్‌లో ఏ యాప్‌కి మనం ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాం? ఒక ఊబర్ యాప్‌కి గ్యాలరీ పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? ఊబర్ యాప్‌కి కాల్స్ యొక్క పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? హ్మ్. ఇవ్వకపోతే నెక్స్ట్ పోదు ఇన్‌స్టాల్ కాదు. ఏముందిలే అని చెప్పి ఇన్‌స్టాల్ చేసేస్తాం. హ్మ్. ఎనీ యాప్స్‌కి నార్మల్‌గా కొన్ని యాప్స్‌లో నార్మల్‌గా ఏదైనా లింక్ కూడా క్లిక్ చేసేటప్పుడు కూడా ఫ్రీగా ఏదైనా వస్తుంది అని అంటే డబుల్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. అమెజాన్ వాళ్ళు సేల్ నడుస్తుంది. మొన్న అమెజాన్ సేల్ అప్పుడు కూడా చాలా స్కామ్స్ జరిగాయి. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగాయి. వాళ్ళని నేను ఏం చెప్తా అంటే ఎటువంటి టైమ్స్ స్కామ్స్ జరుగుతున్నాయని చెప్పి అవేర్‌నెస్ ఒక 100 వీడియోలు ఉంటే 100 వీడియోలు చూడమని చెప్తా అందరికి. ఎందుకంటే ఎవరు ఎటువంటి స్కామ్ జరిగేది జరగదు. తెలీదు. కరెక్ట్. కరెక్ట్. అండ్ అందరికి ఎప్పుడు మనకి ట్యూబ్ లైట్ ఎలుగుతది అని అంటే స్కామ్ మొత్తం అయిపోయిన తర్వాత 70% స్కామ్‌లో ఉన్నప్పుడు మనకు తెలుస్తది. ఆ! అప్పుడేందంటే అయ్యో! ఇది ఇట్లనా స్కామ్‌లో సో నేను గురయ్యాను. ఒకటి మనకిప్పుడు స్టూడెంట్స్ గూడా ఇంటర్న్‌షిప్ స్కామ్ జరుగుతుంది. జాబ్ స్కామ్స్ జరుగుతున్నాయి. హ్మ్. చాలా పోలీస్ డిపార్ట్‌మెంట్ గూడా చెప్పారు చాలామంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్‌కి అంటే డబ్బులు కట్టడం ఓకే. ఓకే. జాబ్ ఇస్తాము మేము ఫేక్‌గా అని చెప్పేసేసి హ్మ్. మేనేజర్‌ని మాట్లాడుకుంటారు. హ్మ్. మేనేజర్ నిజంగానే జాబ్ ఇస్తారు. హ్మ్. సో, ఇది రీసెంట్‌గా అమీర్‌పేట్ దగ్గర గూడా ఒక దగ్గర జరిగింది. ఒక కంపెనీ వాళ్ళు చేశారు. ఏంటి అంటే వాళ్ళ దాంట్లో ఇట్లా ఎంప్లాయీస్ ఇస్తాము ఏంటి అని చెప్పి ఇప్పుడు నువ్వు రూ. 3,00,000 గాని, రూ. 2,00,000 కట్టేయాలి. నీ సాలరీ రూ. 3,00,000. ఓకే. 3,00,000 మేనేజర్‌ని మాట్లాడేసుకొని పెట్టుకొని పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. ఇక్కడ ఉట్టి కూడా కావు మళ్ళీ. హ్మ్. బ్రాడెడ్ కంపెనీస్ టెక్ మహీంద్రా ఇట్లాంటి కంపెనీస్‌లో మేనేజర్‌లకి ఇంతింత డబ్బులు అని చెప్పి రిక్రూట్‌మెంట్ కంపెనీ అని చెప్పి పెట్టేసేసి హ్మ్. మీకు ట్రైనింగ్ ఇస్తాము. ఫేక్ అన్నీ క్రియేట్ చేసి పాస్ చేపిస్తారు. మేనేజర్ అప్రూవ్ చేపిస్తారు. మేనేజర్ కింద పెట్టేస్తారు. 1 మంత్, 1 ½ మంత్ ట్రైనింగ్ వెళ్ళిపోతుంది. 3 మంత్స్ వరకు సాలరీ వచ్చేస్తుంది. 3 మంత్స్ తర్వాత నువ్వు పెర్ఫార్మ్ చేయట్లేదని చెప్పి జాబ్ తీసేస్తారు కావాలని. ఓహ్! 3 మంత్స్‌లో అతనికి ఇచ్చేసింది ఎంత? 30,000, 30,000, 30,000, 90,000 అనుకుందాం. ఈయన దగ్గర తీసుకుంది ఎంత? 3,00,000. ఇలా రిమైనింగ్ కూడా అమౌంట్ జరుగుతుందా? రిమైనింగ్ అమౌంట్ ఇప్పుడు ఎక్కడికైనా ఎళ్లి స్కామ్ అయింది అని చెప్పగలుగుతాడా ఎంప్లాయీ? ఎందుకంటే తను చేసిందే తప్పు స్టార్టింగ్‌లో. సో చెప్పలేడు. దొంగతనం హ్మ్. చెప్పలేడు. తను చేసిందే తప్పు దొరుకుతాడు. హ్మ్. తను ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకున్నాడు దొరుకుతాడు. సో, ఇలాంటివి కంప్లెయింట్ ఫోర్జరీ చేస్తే స్కామ్స్ ఫస్ట్ తనే దొరుకుతాడు. హ్మ్. చేయడు. చాలా జరుగుతున్నాయి. ఇంటర్న్‌షిప్ స్కామ్ జరుగుతుంది. హుహు. ఇంటర్న్‌షిప్ అంటే ఏంటిదంటే మనం ఇప్పుడు సాక్షి ఇంటర్న్‌షిప్స్ ఇస్తుంది అనుకుందాం. హుహు. సాక్షిలో జర్నలిస్ట్ ఈ కాలేజ్ వాళ్ళందరూ వచ్చి వర్క్ చేసి హ్మ్. ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని వాళ్ళ వర్క్ గనుక ఇంకా బాగా నచ్చిందంటే సాక్షియే పే చేస్తుంది మనీ. అవును. ఎంప్లాయ్‌మెంట్ అప్రెంటిస్‌షిప్, ఇస్తది. హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ ఇస్తది. లేదంటే ఫుల్ టైమ్ తీసుకుంటుంది. ఇంటర్న్‌షిప్ అంటది. హ్మ్. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా మార్కెట్‌లో హ్మ్. ఇన్‌స్టిట్యూట్స్‌లలో మేము ఇంటర్న్‌షిప్ చేసినట్టు మీకు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి సర్టిఫికేట్ 3,000, 5,000కి అమ్ముతున్నారు. జస్ట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ అమ్మేస్తున్నారు. అమ్మేస్తున్నారు. ఏముంది సర్టిఫికేట్ లెటర్ హెడ్ మీద చేసి ఇవ్వడమే కదా! హ్మ్. చేసేసి మీరు ఇంటర్న్‌షిప్ చేసినట్టు ఇంటర్న్‌షిప్‌కి రూ. 6,000 అమ్ముతున్నారు. ఓహ్! ప్రాజెక్ట్ ఇంటర్న్‌షిప్ మేమే ఇస్తామని అమ్ముతున్నారు. సో, ఇప్పుడు ఓకే. స్టూడెంట్స్ కూడా తెలీదనుకోండి ఏం చేస్తారు? అయ్యో! కొనేసుకుంటారు. హ్మ్. నాకు కూడా ఇంటర్న్‌షిప్ వచ్చిందని చెప్పి పెట్టుకుంటారు. హ్మ్. హ్మ్. ఇంటర్న్‌షిప్ గాని, జాబ్ గాని ఉల్టా వాళ్ళు డబ్బులిస్తారు గానీ, డబ్బులిచ్చి పోయేటియి ఏముండవు. హ్మ్. జాబ్ లేకపోయినాను గానీ, ఇట్లా కేస్‌లో ఒక్కసారి ఇరికాము, హ్మ్. దొరికాము అంటే మాత్రం లైఫ్ టైమ్ లైఫ్ ఏమైపోతది? అవును. వాళ్ళ బ్లాక్ లిస్ట్ అయిపోతాం అన్ని కంపెనీస్‌లలో. అదే. అదే. చాలామంది అట్లా బ్లాక్ లిస్ట్ అయితారని చెప్పి డబ్బులు పోగొట్టుకున్న కూడా చేయరు. హ్మ్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఒక 6, 7 ఇయర్స్ ట్రై చేసి బ్యాక్ డోర్ అంటారు దీన్ని. బ్యాక్ డోర్ జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పి ఏజెన్సీలే ఉన్నాయి మొత్తం. హ్మ్. ఆఫీసులు కూడా ఉన్నాయి హైదరాబాద్‌లో. సో, ఇట్లాంటివి ఉన్నాయి జరుగుతూ ఉంటాయి. రైట్. ఫ్రాడ్‌లెంట్ అని చెప్పారు. కొంతమంది సెట్ అయిపోయి ఉంటారు. కొంతమందికి ఇస్తారు. కొంతమంది ఇంకొక స్కామ్ కూడా చెప్తాను. ఓకే. ఓకే. మీరు కంపెనీ కూడా వీళ్ళదే ఇక్కడ. హుహు. కంపెనీ కూడా వీళ్ళదే. హ్మ్. ఇప్పుడు పెళ్లి కావాలంటే జాబ్ కావాలి. హ్మ్. కొన్నిసార్లు వీళ్ళని ఇట్లాంటి లూప్ హోల్స్ పెళ్లి బ్రోకర్స్‌తో టై అప్ అయితారు. హుహు. ఫారెన్ ఎళ్ళాలి అంటే జాబ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. హ్మ్. టై అప్ అయిపోయి కంపెనీ కూడా వీళ్ళదే. ఓకే. డబ్బులు కూడా వీళ్ళే తీసుకుంటారు. హ్మ్. డబ్బులు వీళ్ళే తీసుకొని వాళ్ళ కంపెనీలోనే జాబ్ ఇస్తారు. ఓకే. తర్వాత ఇప్పుడు కంపెనీ నడుస్తలేదు, నడవట్లేదు, మాకు ప్రాజెక్ట్స్ రావట్లేవు. ప్రాజెక్ట్‌లొచ్చి అన్నీ అయిపోయి మొత్తం ఒక హైఫై ఆఫీస్ పెట్టి, మంచి అందమైన హెచ్ఆర్ మేనేజర్‌ని పెట్టి, అన్నీ ఏసి సెటప్ చేసి, మొత్తం కెమెరాలు, ఎక్విప్‌మెంట్లు అన్నీ పెట్టేస్తారు. హుహు. అన్నీ పెట్టేసిన తర్వాత అందరిని జాయిన్ అయిపోయి అవిగా పెద్ద ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. మనం యూఎస్‌కి వర్క్ చేస్తున్నాం. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పి అది ఇది ఏదో నేర్పిస్తారు. చేపిస్తారు. 3 నెలల తర్వాత మనకు ప్రాజెక్ట్ రావట్లేవు. ఏఐ వచ్చేసింది కదా! పెద్ద పెద్ద కంపెనీలో జాబ్స్ తీసేస్తున్నారు. ఏఐ వచ్చేసింది కదా! పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ తీసేస్తున్నారు. అవును. మనకి నడవడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు అని ఆ! చెప్పి చేతులెత్తేస్తారు. ఓహ్ గాడ్! ఇప్పుడు వీళ్ళ దగ్గర అసలు తీసుకున్న 1 ఇయర్‌ది 3 మంత్సో, 4 మంత్సో వీళ్ళకి ఇచ్చేసినా కూడా రిమైనింగ్ అంతా కూడా వీళ్ళ ప్రాఫిట్. అసలు ఎవరిని నమ్మాలో, ఇప్పుడు తీసుకొని ఏం ఎళ్ళిపోయి నమ్మాలో అర్థం ఒక కావట్లేదు. విషయం చెప్తాను. తీసుకొని ఎళ్ళిపోయి మా ఫ్రెండ్‌ది చాలా నిజంగా నేను చెప్పినప్పుడు వినలేదు.
ఇలా జరిగింది. జరిగిన తర్వాత కూడా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత సరే ఇట్లా కంపెనీ ఇదే స్టోరీ జరిగింది. ఇదే సేమ్ ప్యాటర్న్‌లో జరిగింది. పెట్టిన తర్వాత మేము పోలీస్ డిపార్ట్మెంట్ నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటా కదా! పోలీస్ ఆఫీసర్‌తో మాట్లాడి మీది ఇలా చేయడం తప్పు ఇది అని చెప్పి నేను ఇస్తాను అని చెప్తే సగం డబ్బులు ఇచ్చేసాడు. ఓకే. గుడ్ అండ్ వెల్ అండ్ గుడ్. రిమైనింగ్ పీపుల్ కూడా అట్లే పోలీస్ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ యూజ్ చేసి, మీడియా వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ యూజ్ చేసి మిమ్మల్ని మొత్తం బయట పెట్టేస్తాం అది ఇది అని అంటే ఐపీ పెట్టేసుకున్నాడు. ఓహ్! హ్మ్. ఎవరేం చేయలేరు. ఉల్టా ఈయననే కోర్ట్‌కెళ్ళిపోయి నాకు అదేదో ఉంటుంది కోర్ట్‌లో ఏందనంటే నాకు సేఫ్టీ లేదు. చాలామందొచ్చి నన్ను చంపుదామని చెప్పి చూస్తున్నారు. వాటెవర్ ఇట్ ఈస్. అందులో ఏదో కేస్‌ని ఏదో ఒక లూప్ హోల్ పట్టుకొని బా సెక్యూరిటీ తెచ్చుకున్నాడు డబ్బులతోని. ఓకే. ఆ! థ్రెట్ ఉంది అని. నాకు లైఫ్ థ్రెట్ ఉంది. యాహ్! లైఫ్ థ్రెట్ ఉంది అని ఏం చేస్తాను చెప్పండి? ఫస్ట్ చేసింది మీడియాలో చెప్పినా ఏం చేసినా కూడా బాధితులైనా ముందుకు రారు. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్స్. హ్మ్. సో, కోర్సులలో కూడా స్కామ్ జరుగుతుంది. కోర్సులలో స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. నేను ఫస్ట్ అందరికి ఏం చెప్తా అంటే వాళ్ళు అసలు నిజంగా రిజిస్టర్డ్ కంపెనీయా లేదా చూడండి అని చెప్తా. హుహు. ఎంతోమంది మేము కోర్స్ చేస్తున్నాము, ఆన్‌లైన్‌లో కోచింగ్ చేస్తున్నాము, ఆ ప్రోడక్ట్ అమ్ముతున్నాము, ఈ ప్రోడక్ట్ అమ్ముతున్నాము. అసలు కంపెనీయే ఉండదు. హ్మ్. రిజిస్టర్డే ఉండదు. మీకు తెలీదు, నాకు తెలీదు. ఏమంటారంటే విజిటింగ్ కార్డ్ తెచ్చుకుంటారు అంతే. నేను ఫౌండర్ అని చెప్తారు అంతే. ఫౌండర్ అని చెప్తారు. మీరు ఓపెన్ చేసి గూగుల్ కొట్టి చూడండి కంపెనీ ఉందా లేదా అని చెప్పి. హ్మ్. ఒరిజినల్ ప్రూఫ్ చూడండి. లేకుండా ఏంది అంటే ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్‌లు ఇచ్చేస్తున్నారు. రూ. 100, రూ. 200 కోర్స్ మీకు సర్టిఫికేట్ వస్తది. ఎంతోమంది కడుతున్నారు. యాడ్స్ రన్ చేస్తారు. రూ. 200 సర్టిఫికేట్ వస్తది. అయ్యో! రీసెంట్‌గా ఇంకొక విషయం చెప్తాను మీకు. నిన్ననే నేను చూసాను. హ్మ్. నిన్న నేను చూసిన దాంట్లో ఏందంటే ఆన్‌లైన్‌లో అవార్డ్స్ అమ్ముతున్నారు. హ్మ్. ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్స్ ఉంటది. ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో భారత్ ఇదేదో అవార్డ్ పేరు పెట్టేస్తారు. అవార్డ్ పేరు మీరు అందులోకెళ్ళాలి. మీ డీటెయిల్స్ కొట్టాలి. 999 రూపీస్‌కి మీకు సర్టిఫికేట్ వస్తది. ఓకే. ఓకే. ఆ! 999 రూపీస్‌కి మీకు సర్టిఫికేట్ ప్లస్ కొరియర్ మీకు ఇంటికి మెమొంటో వచ్చేస్తది. హ్మ్. మెమొంటో వచ్చేస్తది. లేదు మీరు ఇంకా ఆఫ్‌లైన్ ఈవెంట్ వాళ్ళు ఏమైనా చేస్తే ఆఫ్‌లైన్ ఈవెంట్ కూడా పిలిచి అవార్డ్స్ ఇస్తున్నారు. హుహు. సో, ఇప్పుడు ఆన్‌లైన్ 1000 రూపీసే కదా! దాంట్లో ఎంఎస్ఎంఈ ఆ లోగో, ఈ లోగో అన్నీ వాడేసేసి మీకు ఒక సర్టిఫికేట్ డిజైన్ చేసి పంపిస్తున్నారు. ఇది కూడా స్కామే. ఓహ్ గాడ్! ఆ! సో, ఇప్పుడు నిన్న వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ పెట్టారు. సార్ నాకు ఇట్లా నేషనల్ అవార్డ్ వచ్చింది. నేషనల్ అవార్డ్ వచ్చిందా? అందులో గవర్నమెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ లోగో పెట్టేసుకొని, ఆ! ఆ లోగో పెట్టేసుకొని ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ కాబట్టి ఎంఎస్ఎంఈ లోగో వాడొచ్చు. ఓకే. కానీ నాట్ ఫర్ మేకింగ్ మనీ. ఆ! ఆ లోగో పెట్టి, ఈ లోగో పెట్టి ఏదో మంచిగా ప్రీమియం డిజైన్ చేశారు. ఆహా! చాట్‌జిపిటికి వెళ్ళినా కూడా ప్రీమియం. వాళ్ళెవరో తెలీదు. ఆ అవార్డ్‌కి పేరే లేదు. ఏం లేదు. నాకు అవార్డ్ వచ్చింది. అందరూ ఏం చేస్తారు సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. నాకు అవార్డ్ వచ్చింది, నాకు అవార్డ్ వచ్చిందని చెప్పి. సో, దాంతో ఏంటి యూజ్ ఏంటి వాళ్ళకి? పబ్లిసిటీ. పబ్లిసిటీ. వాళ్ళకి అవార్డ్ వచ్చిందని అంటే అందరూ కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ అని పంపిస్తారు కదా! ఓకే. పేరు చాలా పేరు మంది ఉన్నారు పేరు జస్ట్ పిచ్చోళ్ళు. ఫేమ్. ఓకే. కానీ యూ కెన్ జస్ట్ సీ పీపుల్ ఆర్ సీ పర్సన్ హూ ఇస్ అసలు అవార్డ్ ఎవరు ఇవ్వాలి అని అంటే మార్కెటింగ్ ఏజెన్సీ ఒక అప్లికేషన్ ప్రాసెస్ తీసుకొని దానికి ఒక జ్యూరీ పెట్టి నామినేషన్ పెట్టి ఆల్ దీస్ థింగ్స్ అవార్డ్స్ అవన్నీ ఎవరు ఇస్తున్నారు ఏంటి ఆథెంటిసిటీ జెన్యూనిటీ ఇవన్నీ ఇంపార్టెంట్. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏముందిలే అని చెప్పి చేస్తూనే ఉన్నారు. రైట్. దానికి కూడా యాడ్స్ రన్ చేసి దే ఆర్ మేకింగ్ ఇట్. ఇది చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్‌ని టార్గెట్ చేసి చిన్న అమౌంట్‌నే వాల్యూమ్ గేమ్ లాగా చేస్తున్నారు. చిన్న బిజినెస్ అందరూ కూడా సేఫ్‌గా ఉండడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తాను. రైట్. చాలా చాలా మంచి విషయాలు అండ్ ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యే విషయాలు చెప్పారు. మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో, చూసారు కదా! ఇప్పుడు ఆన్‌లైన్‌లో మోసాలు ప్రతి అడుగడుగుకి ఉన్నాయి. సో, ఏఐ వచ్చిన తర్వాత మోసగాళ్ళకి ఇది ఇంకా ఆయుధంగా మారిపోయింది. సో, మీ ఏదైతే పాస్‌వర్డ్ కానీ, ఓటీపీస్ కానీ ఎవరితో షేర్ చేయకండి. సో, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.